రామ హరే రామ 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 హరే హరే. ఒక 10 నిమిషాలు అందరూ కూడా నిశ్శబ్దంగా ఉండండి. ప్రత్యేకించి మనం ఉన్నటువంటిది కలియుగం. బ్రహ్మని నారదుల వారు అడుగుతూ ఉన్నారు, మంద సుమంద మతయోర్ మంద భాగ్యో. తెలివితేటలు తక్కువ, ఓర్పు తక్కువ, సహనం తక్కువ, జీవిత కాలం తక్కువ. వీటన్నిటికీ మించి ఒక వరం ఉంటుందంటే కలియుగంలో. ఏంటి ఆ వరం అంటే, మనసు ఎప్పుడూ కలత చెంది ఉంటుందండి. అందుకనే చూడండి, ఎవరి ముఖం చూసినా కానీ ప్రశాంతంగా ఉండదు, ముఖం చిట్లించుకొని ఉంటారు ఎప్పుడు. అట్లాగా వీళ్ళు ఎట్లా శాంతిని పొందుతారు, వీళ్ళు ఎట్లా మోక్షాన్ని పొందుతారు అని చెప్పి నారదుల వారు బ్రహ్మని అడిగారంట. అంటే ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క యుగ ధర్మం. సత్యయుగంలో 1,00,000 సంవత్సరాలు జీవించేటువంటి వారు, 1,00,000 సంవత్సరాలు ఆయుష్ సత్యయుగంలో. త్రేతాయుగానికి వచ్చేసరికి 10,000 సంవత్సరాలు. ద్వాపర యుగం వచ్చేసరికి 1000 సంవత్సరాలు. కలియుగం వచ్చేసరికి 100 సంవత్సరాలు. దాంట్లో కూడా మనం ప్రథమ పాదంలోనే ఉన్నాం. 55కంతా బకెట్ దన్నేస్తూ ఉన్నారు యావరేజ్. సో సత్యయుగంలో తపస్సులు చేయడం అంటే కుటుంబాన్ని విడిచేసి అరణ్యాలకు వెళ్ళాలా, అరణ్యంలో కందమూలాలు తింటూ బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ. ధ్రువుడు తపస్సు చేశాడు. 15 రోజులకు ఒకసారి కందమూలాలు తిన్నాడంట. 12 రోజులకు ఒకసారి ఆకులు పచ్చి గడ్డి తిన్నాడంట. 9 రోజులకు ఒకసారి ఎండుగడ్డి తిన్నాడంట. తర్వాత 6 రోజులకు ఒకసారి నీళ్లు తాగాడంట. తర్వాత 3 రోజులకు ఒకసారి గాలి పీల్చాడంట. తర్వాత గాలిని పీల్చడం కూడా ఆపేశాడంట. మీరెంతమంది రెడీగా ఉన్నారు ఇవన్నీ చేయడానికి చెప్పు? 3 పూట్ల శుభ్రంగా తింటేనే మనకు శక్తి ఉండట్లేదు. సో వీళ్ళు ఎట్లా కలియుగంలో శాంతిని పొందుతారు, మోక్షాన్ని పొందుతారు? మోక్షం అనే మాట ఎందుకు వస్తుంది అంటే, ప్రత్యేకించి మనుష్య జన్మ అన్నటువంటిది ఈ జన్మ, మృత్యువు, ముసలితనం, వ్యాధి అనేటువంటి దుఃఖాల నుంచి శాశ్వత పరిష్కారం వెతుక్కునే దానికి మనుష్య జన్మ ఉంది. ఆ శాశ్వత పరిష్కారం ఏంటి? భగవంతుడు గీతలో చెప్తున్నాడు, ఆ బ్రహ్మ భూనాంలోకో పునరావర్తినో అర్జున. బ్రహ్మలోకం నుంచి పాతాళలోకం దాకా ఎక్కడికి వెళ్ళినా పునర్జన్మ ఉంది. మామూపేత్యంతో కౌంతేయ పునర్జన్మ న విద్యతి. నా లోకానికి ఎవడైతే వస్తాడో పునర్జన్మ లేదు. మరి ఆయన లోకానికి వెళ్ళడానికి ఈ విలువైనటువంటి మనుష్య జీవితాన్ని మనం వినియోగించాల. త్రేతాయుగానికి వచ్చేసరికి యజ్ఞాలు, యాగాదులు, మంత్ర ఉచ్చ ఎంతో స్వచ్ఛంగా ఉండాల. ఉచ్చారణలో తేడా వచ్చినా కానీ ఫలితం మారిపోతుంది. మనం అన్ని మంత్రాలు నేర్చుకునేదానికి ఓపిక, సహనం లేదు. బ్రాహ్మణులు పూర్వం ఎంత శక్తివంతులంటే, ఈ కలియుగం ఆరంభంలో కూడా జనమంజయుడు పరీక్షిత్ మహారాజు యొక్క కుమారుడు పాము కాటుతో తండ్రి మరణించాడని చెప్పి ఆయన సర్పయాగం చేస్తాడు. సర్పయాగం చేస్తే ఈ తక్షకుడు అన్నటువంటి సర్పము ఇంద్రుడి వెనకాల దాంకొని ఉంటాడు. ఇంద్రుడి వెనకాల, ఐరావతం వెనకాల దాంకొని ఉంటాడు. అప్పుడు వీళ్ళు యజ్ఞం చేస్తూ ఉంటే అన్ని సర్పాలు వచ్చాయి, కానీ ఈ తక్షకుడు రాలేదన్నమాట. అప్పుడు ఈ బ్రాహ్మణులకి అర్థమవుతుంది ఎక్కడున్నాడు అని చెప్పి వాళ్ళు ఏం చేస్తారు అంటే, ఐరావత స్వాహ, ఇంద్ర స్వాహ, తక్షక స్వాహ అనగానే ఐరావతంతో ఇంద్రుడు కూడా వచ్చేసి యజ్ఞకొండలో పడబోతాడు అనమాట. అంత పవర్ఫుల్ వాళ్ళు, మంత్ర ఉచ్చారణ కానీ బ్రాహ్మణులు కానీ. ఇప్పుడు అవన్నీ చేయడానికి మనకు శక్తి లేదు.
మన ద్వాపర యుగానికి వచ్చేసరికి విగ్రహారాధన. విగ్రహారాధన అంటే చాలా పవిత్రంగా ఉండాలి. మనం ఏంటి అంటే నైవేద్యం పెట్టేటప్పుడు మొదట జల్లు ఖర్చుకుంటూ, అరే ఇదేదో గులాబ్ జామున్ పెడుతున్నారు ఈరోజు నైవేద్యం స్వామికి అని ఆయనకన్నా పెట్టేదానికి ముందే మానసికంగా మనం తినేసి ఇటంతా చేయకూడదు. చాలా నిష్టగా, అందుకనే నైవేద్యం కనపడకుండా తీసుకొస్తారు. ఎందుకు కనపడకుండా తీస్తారంటే చూసేవాడు అందరూ జల్లుగా వచ్చేస్తారు. అందుకని చెప్పి భగవంతుడికి పెట్టేదానికి ముందు ఎవరు కూడా దాని మీద భావన ఉండకూడదు అనమాట. సో బ్రాహ్మణుడు అంటే శిక్షణ పొందుతాడు, ఈ యొక్క ఇంద్రియాలను నిగ్రహించుంటాడు. కాబట్టి అతనికి ఒక్కడికే అర్హత భగవంతుడికి పెట్టేటప్పుడు దాన్ని చూసేదానికి బ్రాహ్మణుడికి మాత్రమే అర్హత. ఆయన నిగ్రహ శక్తి కలిగి ఉంటాడు కాబట్టి. నిగ్రహ శక్తి లేకుండా మనం పెడితే అది అపరాధం అవుతుంది. సో ఇవన్నీ చేయడానికి అర్హత లేదు. మరి ఎట్లా వీళ్ళు శాంతిని పొందుతారు, ఎట్లా మోక్షాన్ని పొందుతారు? అప్పుడు బ్రహ్మ చెప్తాడు, హరిర్నామ హరిర్నామ హరిర్నామైవ హి కేవలం కలో నాస్తేవ గతిరన్యద. కలియుగంలో హరినామం జపించడం కన్నా ఇంకో మార్గం లేదు. ఏదైనా 3 సార్లు చెప్తే ప్రమాణం అది. నాస్తేవ గతిరన్యద. ఇంకొక మార్గం లేదు హరినామం జపించడం కన్నా. మరి హరినామాలు శతకోటి ఉన్నాయి, ఏది జపించాలా? అప్పుడు ఈ మహామంత్రాన్ని ఇస్తారు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఇది షౌడశక నామ్నాం కలికల్ముషనాశనం నాతరో పరతరోపాయత్ సర్వవేదేషు దుష్యతి. ఈ 16 పదాలైన భగవంతుని ఎవరైతే జపిస్తారో కలికల్ముషనాశనం, కలికాలంలో ఉండే కల్ముషాలన్నీ నాశనం అవుతాయి. నాతరో పరతరోపాయత్ సర్వవేదేషు దుష్యతి. వేదాలు మొదటి నుంచి చివరి దాకా తిరగవేసిన ఇంతకు మించిన తరుణోపాయం ఇంకోటి లేదు. చాలామందికి సందేహం కలుగుతుంది. చాలా గుళ్ళ ముందు హరే రామ అని రాస్తుంటారు, ఇస్కాన్లో హరే కృష్ణ అని చెప్తారు ఏంటి అని. ఇంతకుముందు హరే రామ అని ఉండింది. చైతన్య మహాప్రభు ఆయన యొక్క నామాన్ని ప్రచారం చేయడానికి కృష్ణుడే కలియుగంలో భక్తావతారిగా వచ్చారు. ఒకసారి రుక్మిణీ మాత కృష్ణునికి పాదసేవ చేస్తుంటుంది. చేస్తూ మిమ్మల్ని పూర్ణ పురుషోత్తముడు అంటారు, మీరు అనుభవించింది కూడా ఒకటి ఉంది, అన్నీ అనుభవించిన వాడు పూర్ణ పురుషోత్తముడు అవుతాడు కదా స్వామి, మీరు అనుభవించింది ఒకటి ఉంది అని. ఏంటి దేవి అన్నాడు. భక్తులు మీకోసం ఎట్లా పరితాపాన్ని చెందుతారో అది స్వయంగా మీరు అనుభూతి చెందలేదు. అప్పుడు భగవంతుల్లో ఒక సంకల్పం కలిగింది, భక్తావతారిగా నేను రావాలి. మరి భక్తులలో పరమోత్కృష్టమైన భక్తురాలు ఎవరు అంటే శ్రీమతి రాధారాణి. రాధా భావనలో కృష్ణ చైతన్య మహాప్రభుగా ఆయన అవతరించారు. ఆయన వచ్చి ఈ యుగధర్మమైనటువంటి సంకీర్తన ఉద్యమాన్ని ప్రారంభించి ఈ హరే కృష్ణ మంత్రాన్ని ప్రచారం చేస్తూ ఉంటే అప్పట్లో కాశీలో పండితులందరూ కూడా మంత్రం మీరందరికీ ఇవ్వడానికి లేదు, మంత్రం అనేది కేవలం బ్రాహ్మణుడే చెప్పించాలి. చైతన్య మహాప్రభు భాగవతం నుంచి ఆయన కోట్ చేశారు, కలౌ శూద్ర సంభవ. కలియుగంలో అందరూ శూద్రులే. బ్రాహ్మణత్వం అనేటువంటిది జన్మతో రాదు, కర్మతో వస్తుంది. భగవద్గీతలో భగవంతుడు స్వయంగా చెప్పాడు, చతుర్వర్ణం మయా సృష్టం గుణకర్మ విభాగస్య. చతుర్వర్ణాలు నేనే సృష్టించాను. దేన్ని బట్టి? గుణకర్మ, వాడిలో ఉండే గుణాలు, చేసే పనులు. ప్రభుపాదులు వారు చెప్తారు, డాక్టర్ కుమారుడు పట్టా లేకుండా డాక్టర్ అవ్వలేడు. మా నాన్నగారు డాక్టర్ అండి, నాకు కూడా కత్తిచ్చేయండి, ఓపెన్ హార్ట్ సర్జరీ చేసేస్తానంటే ఒప్పుకుంటారా? వాళ్ళ నాన్న డాక్టర్ అయితే వీడికి కూడా అర్హత ఉండాలి. అదే రకంగా తాత ముత్తాతలు బ్రాహ్మణులు అయ్యి ఉండొచ్చు, మనకు ఆ లక్షణాలు లేకపోతే బ్రాహ్మణులు అయ్యేదానికి అవకాశం లేదు. ఇవన్నీ వివరించినా కానీ వాళ్ళు ఒప్పుకోలేదు. అప్పుడు చైతన్య మహాప్రభు ఏం చెప్పారంటే, ఈ మంత్రం మీదే అన్నాడు. మాది అన్నాడు. అట్టయితే నా మంత్రాన్ని ఇస్తాను. సో హరే రామతో మొదలైన దాన్ని తిరగదిప్పి హరే కృష్ణతో మార్చి మీ మంత్రం మీరు ఉంచుకోండి, నా మంత్రం అందరికి ఇస్తాను అని చెప్పి హరే కృష్ణ 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 హరే 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 రామ రామ రామ
హరే హరే. సో ఈ మంత్రాన్ని అందరికీ ఇవ్వడం జరిగిందనమాట. ఈ రకంగా ఈ మంత్రం చైతన్య మహాప్రభు ప్రచారం చేసి ఆయన చెప్పారు, భవిష్యత్తులో నా సేనాధ్యక్షుడు ఒకరు వస్తారు, నేను భారతదేశం వరకే ఈ యొక్క మంత్రాన్ని ప్రచారం చేస్తున్నాను, నా సేనాధ్యక్షుడు భవిష్యత్తులో ఈ మంత్రాన్ని ప్రపంచం అంతా తీసుకెళ్తారు. ఆ సేనాధ్యక్షుడు ఎవరయ్యా? చైతన్య మహాప్రభు చెప్పిన ఆయన అంటే అభయ చరణ అరవింద భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారు, ఇస్కాన్ సంస్థాపకాచార్యులు. ఆయన ఈ యొక్క హరే కృష్ణ మంత్రాన్ని ప్రపంచమంతా కూడా ప్రచారం చేశారు. ఈ మంత్రం చెప్పించి చాలామంది సాధువులుగా మారారు. కలియుగం ఏంటి అంటే కపటానికి కొట్లాటలకి యుగం అన్నమాట. ఈ మంత్రం ఎంత శక్తివంతమైందో ఒక చిన్న ఉదాహరణ ఇస్తాను మీకు. ఒకసారి అనంతశేషుడు వాయువు కొట్లాడుకుంటున్నారంట. అనంతశేషుడు అన్నాడంట, నేను భగవంతుడికి చాలా దగ్గర, నా మీద భగవంతుడు పడుకుంటాడన్నాడు. అప్పుడు వాయువు అన్నాడంట, మీ మీద పడుకోవడం స్వామి, నేను ఆయన లోపల కూడా వెళ్ళిపోతానన్నాడంట వాయువు. వాళ్ళిద్దరు అట్లా తర్కించుకుంటుంటే నారదముని వచ్చాడు. ఏంటి వ్యవహారం అన్నాడు. నేను దగ్గర భగవంతుడికి, నేను దగ్గర భగవంతుడికి అని ఇద్దరు అన్నారు. ఇట్లా మాటలతో కొట్లాడుకొని ఉపయోగం లేదు, బలాబలాలు తేల్చుకోవాలా అన్నాడు నారదముని. ఎట్లా అన్నాడు, మీరు మేరు పర్వతం తోకతో చుట్టి పట్టుకోండి. ఎవరికి చెప్పారు? అనంతశేషుడు చెప్పారు. వాయువు గాలి ఊపుతూ ఉంటాడు, కదిలిందా మీరు ఓడిపోయారు, కదలలేదా వాయువు గెలిచాడు అని చెప్పి వాళ్ళిద్దరికి పెట్టేసి వెళ్ళిపోయాడు. 1000 సంవత్సరాల తర్వాత వచ్చాడంట. వస్తే అనంతశేషుడు తోకతో పర్వతాన్ని పట్టుకొని నిలబడి ఉన్నాడు, వాయువు ఊగుతూ ఉన్నాడు. 1000 సంవత్సరాలైనా వాళ్ళ పోరాటం ఆగలేదు. అప్పుడు నారదముని దీనికి ఒక ఫుల్ స్టాప్ పెట్టాలి కదా అని చెప్పి ఆయన ఏం చేశారంటే వీణ తీసుకొని చక్కటి కీర్తన పాడాడు. ఆచార్యులు చెప్తారు, నారద ముని భజోర వీణ రాధిక రమణ. నారదముని వీణ వాయిస్తూ ఎప్పుడు రాధికారములను కీర్తిస్తూ ఉంటాడు. ఆయన ఎప్పుడైతే చక్కటి కీర్తన, మనం కూడా ఎప్పుడైతే కీర్తన బాగా జరుగుతుందో, నేను 26 సంవత్సరాల కిందట చర్లపల్లి ప్రెజన్కి సత్సంగం చేయమని పిలిచాను. నన్ను హైదరాబాద్ అధ్యక్షుడిగా ఉండేవాడిని. నేను మొదట్లో వెళ్ళినప్పుడు మీసాలు తిప్పేవాళ్ళు, గడ్డాలు ఇట్లా అనేవాళ్ళు, ఆ ఖైదీలు కూడా. ఎప్పుడైతే భజన మొదలు పెట్టామో మొదట ఇట్లా అన్నారు. కొంచెం భజన ఊపు అందుకోవడంతో హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. వెయ్యి సంవత్సరాలు పోరాడినటువంటి వీళ్ళిద్దరూ ఎప్పుడైతే ఈయన కీర్తన మొదలు పెట్టారో అనంతశేషుడు పడగలన్నీ ఇప్పి, మనం ఎట్లా కీర్తనలో పాల్గొంటే స్ట్రెస్ అంతా రిలీఫ్ అయిపోద్ది, మనం ఎంతో తన్మయత్వం చెందుతాం. అనంతశేషుడు పడగలిప్పి తన్మయత్వంతో అట్లా ఊగిపోతూ పట్టొదిలేశాడు. ఈయనేమో ఊది ఊది అలసిపోయి ఉన్నాడు. ఈ కీర్తన ఎప్పుడైతే విన్నాడో ఎక్కడ లేని శక్తి వచ్చింది. ఒక్క ఉదుటన మంచిగా గాలి అని ఊదాడు. ఆ మేరు పర్వతం అనంతశేషుడు వచ్చి తిరుపతిలో పడిపోయారు అనమాట. పడిపోతే నారదముని భయపడ్డాడు. భగవంతుడికి పాన్పు లేకుండా చేస్తానని చెప్పి భగవంతుడి దగ్గరికి వెళ్ళిపోయి, స్వామి నన్ను క్షమించాలా, మీకు పాన్పు లేకుండా చేశాను అన్నాడు. అప్పుడు భగవంతుడు చెప్పాడు, నువ్వేం కలత చెందొద్దు,
నీలో ప్రేరణ నేనే కల్పించాను వాళ్ళిద్దరికి పెట్టమని తగు. భవిష్యత్తులో నేను శ్రీనివాసుడిగా పోతున్నాను. ఆ మేరు పర్వతాన్ని, అనంతశేషుడిని, నా పాన్పుని ముందే పంపించాను. ఆ యొక్క కొండల మీద నేను కొలువబోతున్నాను 7 కొండల స్వామిగా అని చెప్పాను. సో అందుకని తిరుమల పర్వతాలు వచ్చి అనంతశేషుడు, ముఖ భాగం వచ్చి తిరుమల, ఉదర భాగం వచ్చి అహోబిళం, తోక భాగం వచ్చి శ్రీశైలం. శ్రీశైలం. సో అనంతశేషుడు అనమాట. సో ఈ యొక్క నామం ఏం చేస్తుంది అంటే మనలో ఉన్నటువంటి అసూయ, మనలో ఉన్నటువంటి ద్వేషము, కుట్రలు, కల్ముషాలు వాటన్నిటినీ కూడా తొలగిస్తుంది. 1000 సంవత్సరాలు పోరాడినటువంటి వాళ్ళు అన్నీ మర్చిపోయారు. మనం కూడా ఈ యొక్క నామ సంకీర్తనలో పాల్గొంటే మనలో ఉన్నటువంటి అన్ని అనర్థాలు కూడా తొలగిపోతాయి. అందుకనే భాగవతంలో ప్రహ్లాదుడు చెప్తాడు, నీ నామం ఎంత శక్తివంతమైందయ్యా, నామరూపంలో అందరి హృదయాల్లోకి ప్రవేశించి ఆ హృదయాలను ప్రక్షాళనం కావిస్తావయ్యా అంటాడు. సో అందువల్ల స్వామి ప్రభుపాదుల వారు ఈ నామాన్ని ప్రపంచమంతా ప్రచారం చేసి ఎంతో మంది వ్యక్తులు, లక్షల కోట్ల మంది వ్యక్తుల్లో పరివర్తన తీసుకొని వచ్చారు, మార్పు తీసుకొని వచ్చారనమాట. ఆయన ఉపయోగించినటువంటి అస్త్రం ఏంటి అంటే నామమే. ఆ నామాన్ని అందరికి ఇచ్చి అందరిలో మార్పు. ఆఫ్రికాలో క్యానిబాల్స్ మనిషి మాంసాన్ని తింటారు, అటువంటి వ్యక్తుల్లో కూడా మార్పు తీసుకొని వచ్చారు శ్రీల ప్రభుపాదుల వారు అనమాట. సో అందువల్ల ఒకసారి ఒక వ్యక్తి అడుగుతాడు, ఏమని అడుగుతాడు అంటే, స్వామి ప్రభుపాదుల వారు ఉపన్యాసం అయిపోయిన తర్వాత మీరు అమెరికాకు వచ్చి ఏం చేశారంటారు. భారతదేశం నుంచి వచ్చిన సాధువులు ఏదో ఒక మ్యాజిక్ చేస్తారు, మీరేం చేయలేదే అంటారు. అప్పుడు ప్రభుపాదుల వారు నవ్వుతూ చెప్తారు, నేను చేసిన మ్యాజిక్ సృష్టిలో ఇంతవరకు ఎవరు చేయలేదంటారు. మరి మేము చూడలేదే అంటాడు ఆయన. నా ముందు కొన్ని వేల మంది అమెరికన్లు, యూరోపియన్లు కూర్చొని ఉన్నారు. మీకు బోడి కొట్టి, పిలక పెట్టి, కట్టు పొట్టు నడవడిక రాక్షసులు లాంటి మిమ్మల్ని సాధువులుగా మార్చాను. ఇంతకన్నా మిరాకిల్ ఏముంటుంది, ఇంతకన్నా మిరాకిల్ ఏముంటుంది. సో అందువల్ల మీ యొక్క జీవితాల్లో కూడా ఎంతమంది జీవితాల్లో మిరాకిల్ చూడాలనుకుంటున్నారు? ఒక చెయ్యి ఎత్తితే సగం చూడాలని, 2 చేతులు ఎత్తితే పూర్తిగా చూడాలని. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. ప్రతినిత్యం ఈ నామాన్ని జపించండి. మీ జీవితంలో కూడా అద్భుతమైన మిరాకిల్స్ జరుగుతాయి. మీ జీవితంలో ఉన్న అశాంతి పోతుంది, శాంతి వస్తుంది, మనసు నిర్మలంగా తయారవుతుంది. మంత్ర అంటే డెఫినేషన్ చెప్పారు, మన్ అంటే మనసు, త్రా అంటే మనసులోని కలకలను తొలగించేటువంటిది. సో అందువల్ల ప్రతినిత్యం ఈ నామాన్ని జపించి మీ జన్మను సార్థకం చేసుకునేదానికి ప్రయత్నం చేయండి. హరే కృష్ణ.